వంకాయల్ని ఇలా ముందుగా 4 భాగాలుగా కట్ చేసుకుందాం. అదేంటి వంకాయని ఇలా కట్ చేసుకొని ఏం కర్రీ చేసేద్దాం, అదేంటో చూసేద్దామా? ఈరోజు మనం వంకాయ పెరుగుతో మసాలా కర్రీ చేసుకుందాం. దానికోసం 2 ఉల్లిపాయల్ని ఇలా సన్నగా తరుక్కొని పెట్టుకుందాం. ఆ తర్వాత 2 టమాటాలని కూడా ఇలా ముక్కలు చేసుకొని పెట్టుకుందాం. దాని తర్వాత గరం మసాలా అంటే హోమ్ మేడ్ అండి. గరం మసాలా మేము ఇంట్లో తయారు చేసుకున్నాం. దాంట్లో కొంచెం 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ అండ్ జీలకర్ర పౌడర్ వేసుకున్నాం. ఆ తర్వాత స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని దాంట్లో నూనె పోసుకోవాలి. ఏది ముక్కలు కిందకి మునిగేలాగా. దాంట్లో 4 చొప్పున ఇలా వంకాయని వేయించుకుందాం. ఆ తర్వాత కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్, దీంట్లోనే ఉల్లిపాయలు 2, కొంచెం 2 పచ్చిమిరపకాయలు కూడా. ఇప్పుడు మనము గ్రేవీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఒక బాండీ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని 2 పచ్చిమిరపకాయలు తరిగినవి వేసుకోవాలి. ఆ తర్వాత బిర్యానీ దినుసులు ఉంటాయి కదా, అవి ఆకులు కూడా వేసుకోవాలి, బిర్యానీ ఆకులు. అవి కొంచెం స్మెల్ అనేది ఆయిల్ కి పట్టేలాగా కాసేపు వేయించుకోవాలి. దాని తర్వాత 2 ఎండుమిరపకాయలు ఇలా తుంపుకొని వేసుకోవాలి. ఇప్పుడు గరిటెతో ఒకసారి కదుపుకొని దాంట్లో ఉల్లిపాయలు సన్నగా తరిగిన ఇందాక చూసుకున్నాం కదా, అది టమాటా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేదాకా వేయించుకోవాలి. అలా వేయించేసుకోవాలి. ఆయిల్ అనేది ఎక్కువ పోసుకుంటే మనకి టేస్ట్ అనేది ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ముక్కలన్నీ అంటే టమాటా ముక్కలు మెత్తగా అవ్వాలి, ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ లో దాకా ఇలా ఆయిల్ పైకి వచ్చేదాకా వేయించుకున్న తర్వాత ఇందాక మనము అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి కలుపుకొని మిక్సీ వేసుకున్న పేస్ట్ ని ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. దాని తర్వాత ఒకసారి నీట్ గా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే ఏంటంటే ఉల్లిపాయలకి, టమాటాలకి, అలాగే బిర్యానీ దినుసులకు కూడా పడుతుంది మంచిగా. తర్వాత చిటికెడంత పసుపు వేసుకొని ఇప్పుడు మనము కారం వేసుకుందాం. కారం కూడా ఎక్కువగా వేసుకుంటే ఈ కర్రీకి బాగుండదండి, లైట్ గా వేసుకుంటే బాగుంటుంది. అది కూడా రెడ్ కలర్ లో ఉన్న కారం వేసుకుంటే మనకి కర్రీ అనేది కలర్ వస్తుంది. కొంచెం మనకి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. దాని తర్వాత ఒకసారి మనము ఒక చిన్న సైజ్ అంటే చాలా పావు లీటర్ అని కూడా అనుకోవచ్చు అన్ని గ్లాస్ వాటర్ పోసుకుందాం. అలా పోసుకున్న తర్వాత ఒక 5 to 10 minutes బుడకలుగా అంటే ఉడికేదాకా వేయించుకుందాం. అలా అయితే ఏంటంటే ముక్కల్లోకి వాటర్ పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఒక్కొక్కటి వంకాయని జాగ్రత్తగా దాంట్లోకి వేసుకుందాం. ఇలా అంటే ఇట్లా ఒత్తినట్టుగా వేసుకుంటే ఏంటంటే మనము కదపకపోయినా అలా మూత పెట్టేసి కాసేపు ఉడికించేసి తీస్తే ఏంటంటే మనకి గ్రేవీలో ఉన్న మసాలా అనేది మొత్తము ఈ వంకాయలకి పడుతుంది. కలుపుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి. ముక్క కూడా చిదవకుండా కలుపుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా గుత్తి వంకాయలు మీరు ట్రై చేశారా ఎప్పుడైనా? వంకాయలన్నీ మగ్గిన తర్వాత ఇప్పుడు పెరుగు వేసుకుందాం. మేమైతే 1/2 కిలో ముక్కలకి పావు లీటర్ పెరుగు వేసుకున్నాము. మీరు కూడా క్వాంటిటీని తగ్గట్టుగా వేసుకోండి. ఇప్పుడు మనము ముక్కలు తెక్కకుండా కలుపుకొని ఒకసారి గరం మసాలా వేసుకుందాం. ఆ తర్వాత జాగ్రత్త కలుపుకుంటే మనకి వంకాయ పెరుగు మసాలా కర్రీ రెడీ. మీరు ట్రై చేయండి, బాగుంటే కమెంట్లో చెప్పండి.